అందరికీ నమస్కారం. రీసెంట్ డేస్లో లోకో పైలట్ ట్రైన్, డ్రైవర్ ట్రక్, టిప్పర్, డ్రైవర్ బస్ ఇలా చెప్పుకుంటూ పోతే డ్రైవర్లకు సంబంధించి మనం ఏమి తలుచుకుని అమ్మ బాబాయ్ చంపేశాడా, అమ్మ బాబాయ్ గుద్దేశాడా, ఇటువంటి వార్తలే. బట్ ఇప్పుడు హీరో దేవుడు ఎలా 40 మంది పిల్లల్ని కాపాడాడు. ఇంకోళ్ళు ఓకే, అక్కడ శివబ్రహ్మ కాలేజ్ చెందినటువంటి సెట్టుపల్లి నాగరాజు, వయసు 67 సంవత్సరాలు. నియర్బై ఉన్నటువంటి ఐ థింక్ పోస్ట్పాడ్ అనుకుంటా, అక్కడ పోస్ట్పాడ్ అడ్డ రోడ్ దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్. మన శనివారం ఎప్పట్లాగే స్కూల్ అయిపోయింది, పిల్లల్ని స్కూల్ బయలుదేరాడు. దెన్ నాయుడు అరిపాలెం తర్వాత దగ్గుబాడు ఆ రోడ్డు మిడిల్లో ఉన్నాడు. చెస్ట్ పెయిన్ వచ్చింది ఆయనకి. చెస్ట్ పెయిన్ వచ్చి రాగానే ఆయనకి అనిపించింది ఎక్కడో తేడా జరుగుతుందని చెప్పేసి ఇమీడియట్గా బండి సైడ్కి తీశాడు. స్కూల్ బస్సు, పిల్లలంతా లోపల ఉన్నారు. చెస్ట్ పెయిన్గా ఉంది, సైడ్కి తీసేశాడు. నొప్పిగా ఉందన్నాడు, బ్రేక్ వేసాడు. చుట్టుపక్కల గమనించారు, అందరికి చెప్పారు, వచ్చారు. మేఘల మీద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. అప్పటికే కన్ను మూసాడు, చనిపోయాడు. ఆ విషయం తెలిసినటువంటి నారా లోకేష్ సైతం, సార్ మీరు డ్రైవర్ కాదు సార్, మీరు దేవుడు సార్, మీరు రియల్ లైఫ్ హీరో సార్ అన్నాడు. కారణం, రోడ్డు మధ్యలో బస్సును ఆపల, హార్ట్ స్ట్రోక్ వచ్చిన మూమెంట్లో హడావుడిగా బండి ఏంటంటే పోనివ్వల, రోడ్డు పక్కకు తీశాడు, బ్రేక్ వేసాడు, కూలబడ్డాడు. 40 మంది పిల్లలను చూశాడు, సంతోషంగా ఉండండి, గొప్పగా ఎదగండి, బాగా చదువుకొని చెప్పేసి మనసులో కోరుకొని ఆయన వెళ్ళిపోయాడు. అది చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళండి ఈరోజు అభినందిస్తున్నారు. డ్రైవర్ అంటే ఇలా ఉంటారు, ప్రాణాలను కాపాడేవాడు, మనల్ని గమ్యస్థానాన్ని చేర్చేవాడు డ్రైవర్ అంటే ఇదే కదా అంటున్నారు. నేను ఎందుకు దేవుడితో పోల్చాను. లోకేష్ అయితే అదే అన్నాడు, రియల్ లైఫ్ హీరో అన్నాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పున్నాడు. ఆ పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఈరోజు ఆ డ్రైవర్ని నిజంగా దేవుళ్ళ చూస్తున్నాం, మా బిడ్డలను కాపాడయ్యావయ్యా అని. సో దండం పెట్టి మరీ చెప్తున్నా, డ్రైవర్లు స్కూటీ కానీ, బండి కానీ, కారు కానీ, లారీ కానీ, అంటారు విమానం కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ, ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మందు తగ్గ డ్రైవ్ చేయకండి. అండ్ డ్రైవింగ్ రూల్స్ ఏవైతే పాటించండి. ఓకే, ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ బీ అలర్ట్. ఓకే, అంతా మన మంచి కోసమే. నిజంగా ఆ నాగరాజు గారు స్వర్గస్థులయ్యారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబానికి అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.